హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటిమిత్రులందరికీ, బంధుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న బదిలీ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తెలంగాణ అనుమతి ఇచ్చిందన్నమాట. అంతేకాకుండా 2018 తర్వాత సాధారణ బదిలీలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు అనుమతించింది. అదే ఉత్తర్వులను చాలా ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీ అనివార్యం కానుంది. జిల్లాలో పలువురు జిల్లా స్థాయి అధికారులకు పాటు ఉద్యోగుల బదిలీ అనివార్యం కాబోతుందన్నమాట. తెలంగాణ ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్ళుగా ఎటువంటి బదిలీ లేకపోవడంతో అనేక మంది జిల్లా స్థాయి అధికారులతో పాటు ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్నారు. కొన్ని శాఖల్లో అధికారులకు 20 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. ఏడాది జూన్ 30 నాటికి 2 ఏళ్ల సర్వీస్ పూర్తిగానే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒక స్థానం నుంచి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీలు చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసిందన్నమాట. ఇది ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త అండి.